వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మన్నాక నేను ఫ్రీగా నడగలుగుతున్నా. వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటాను అంతేనా? అలాగే వచ్చేవాడిని. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పాట పాడాలా? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏముందిలే ఇంకా పడుకో. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. ఊరి పేరేంటి? నీ అసలు పేరేంటి? చెప్పు. పరిగెత్తాలనుందా? పరిగెత్తాలనుంది. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. పట్టుకోండి వెనకాల. అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. கட்டுகளை அறுத்திடும் வல்லமை, நுகங்களை முறித்தி நுகங்களை முறிக்கிற, கட்டுகளை அறுக்கிற. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. మందేదంతా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాష్. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? మంచి సామెత ఇనూరుకోవాలి. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి. పొత్తి కడుపులో కూడా నొప్పి వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఏంటి సార్ అది? కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వచ్చిన తర్వాత ఇక్కడ డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకి కూడా అమ్మఒడి వచ్చిందండి. ఈ యొక్క కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఏముందిలే ఇంకా పడుకో.
ఇదిగో నువ్వు ఉరి కంబం ఎక్కబోతున్నావు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ వెనకట్టుకోడు సింహం తల్ని దువ్వెంత దువ్వాలనుకున్నానంట. అంటే ఏంటి? మంచి సామెతిని ఊరుకోవాలి కానీ ఆరాలు దిగకూడదు. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మ. కరోనా అనే వైరస్ ఇక ఆగిపోబోతున్నది. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసర్ ఎక్కడ పారిపో. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చాలా విడ్డూరంగా ఉంది కదా. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? కరోనా వైరస్ తో మాట్లాడుతున్నాడు. ఈ రబషందరబరబష అన్న ఆ భాష మనకు అర్థం అవ్వదు, కానీ ఎవరికి కరోనాకు అర్థమయ్యే భాష. ఇన్నాళ్ళకి కరోనాతో మాట్లాడి కరోనాని హెచ్చరించి కరోనా త్వరలో ఉరికంబమే ఎక్కబోతుందట. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఉరితాడు ఎలా రెడీ చేశారో మరి దానికి. అటు చూడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నాకు ఏడుపు వస్తుందిరా. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. అటు చూడు బే. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. യേശുവിന്റെ നാമത്തിൽ സകല അറുകലകളും വിട്ടുപോകും. യേശുവിന്റെ നാമത്തിൽ, യേശുവിന്റെ നാമത്തിൽ. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ. യോ చూసుకో. Show me like this, show me like this, show me like this. ఓయమ్మ ఫేస్ టు ఫేస్.